హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్లాక్ బ్యాగ్ 2025 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జియో హాట్స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్యా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 33 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, లండన్ లో ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయితే ఉంటుంది అనమాట. అందులో ఒక మోల్ ఉన్నారని అయితే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఆ మోల్ ని కనుక్కోవడానికి ఇన్వెస్టిగేషన్ కోసం జార్జ్ వుడ్ హౌస్ అనే ఒక పర్సన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం వెళ్ళి ఫాలో కొట్టండి భయ్యా. అండ్ మార్నింగ్ ఒక వీడియో అయితే పెట్టా, మహావతార్ నరసింహ యూనివర్స్ గురించి అయితే పెట్టా. రివ్యూ కాదు భయ్యా, ఆ యూనివర్స్ గురించి అయితే పెట్టా. ఇన్ కేస్ నోటిఫికేషన్ మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్యా, బట్ మిస్డ్ ఆపర్చునిటీ అనే చెప్తా. బట్ వన్ టైం వాచబుల్. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి భయ్యా. మెయిన్ లీడ్స్ ఇద్దరు కూడా సూపర్ గా వర్కౌట్ అయ్యారని చెప్తా. మెయిన్ గా కేట్ బ్లాంకెట్ అండ్ ఫ్యాస్ బ్యాండర్ ఇద్దరు కూడా పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. వాళ్ళ కెమిస్ట్రీ అయితే అదిరిపోద్ది. మెయిన్ మూవీలో పర్టికులర్ గా ఒక డిన్నర్ సీన్ అయితే ఉంటుంది భయ్యా, అదైతే నెక్స్ట్ లెవెల్ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది. నాకు భలే అనిపించింది అది. ఇంకా ఇది డైలాగ్స్ బేస్డ్ థ్రిల్లర్ అనమాట. అంటే గన్స్ ఉండవు, యాక్షన్ బ్లాక్స్ ఉండవు, జస్ట్ డైలాగ్స్ మీద అండ్ కన్వర్జేషన్స్ మీద రన్ అవుద్ది అనమాట ఈ థ్రిల్లర్ అనేది. అండ్ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది భయ్యా. అంటే మొత్తం సినిమా అంతా కూడా గెస్సింగ్ గేమ్ అయితే నడుస్తుంటుంది అనమాట. ఎవరు మూలు ఏంటి అన్నది చెప్పేసి అది కొంచెం మిమ్మల్ని హుక్ చేస్తుంది ఫైనల్ మినిట్ వరకు. అండ్ క్లాసీ అండ్ స్టైలిష్ ఎగ్జిక్యూషన్ అయితే ఉంది భయ్య. ఆ డిన్నర్ సెట్టింగ్ కానీ అండ్ ఫైట్ టైప్ డ్రామా కానీ ఇదంతా కూడా చాలా క్లాసీగా విజువల్లీ సూపర్ గా ప్రెజెంట్ చేశారు. ఇంకా చాలా షార్ట్ గా ఉంటుంది మూవీ అనేది, జస్ట్ 1 hour 30 minutes. అండ్ గ్రిప్పింగ్ కూడా మెయింటైన్ చేశారు, ఎటువంటి సూది పెట్టుకోలేదు, జస్ట్ ప్యూర్ థ్రిల్లర్ అనమాట. ఇంకా ఎమోషన్ ప్లస్ సస్పెన్స్ బాగానే బెండ్ చేస్తారు, బాగానే వర్కౌట్ అవుద్ది. మన నెగిటివ్స్ ఏంటంటే స్లో పేసింగ్ భయ్య. యాక్చువల్లీ డ్రామా థ్రిల్లర్ కావడంతో కొంచెం స్లో పేస్ అయితే ఉంటుంది ఆ డ్రామా అనేది. లైక్ యాక్షన్ లవర్స్ కి అయితే అంతగా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఇందులో యాక్షన్ ఏముంటది భయ్య, అందుకే ప్రాబ్లం అనిపిస్తుంది, మీకు డిసప్పాయింట్ అవుతారు. ఇంకా ట్రెడిషనల్ థ్రిల్స్ కూడా ఏముండవు మీకు, గన్ ఫైట్స్ గానీ చేసింగ్ సీక్వెన్సెస్ గానీ ఇలాంటివి కూడా ఏముండవు భయ్య. ప్యూర్ డ్రామా థ్రిల్లర్ అనమాట ఇది. కేవలం కన్వర్సేషన్స్ ఆ డ్రామా మీద రన్ అవుద్ది. అలాంటి మూవీస్ నచ్చుతాయి అనుకుంటేనే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. ఎక్కువ స్పై జానర్స్ చూసేసిన వాళ్ళు అయితే కనుక మీకు కొంచెం ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది భయ్య. రెగ్యులర్ గా చూస్తే కనుక ట్విస్ట్లు అయితే గెస్ చేయగలుగుతారు, లేదంటే బాగానే అనిపిస్తుంది. నాకైతే ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అనిపించింది. తీసుకున్న కాన్సెప్ట్ వైజ్ గానీ ప్రెజెంట్ చేసిన పరంగా నాకైతే వర్కౌట్ అయింది. మరి అంత సూపర్ గా లేకపోవడమే ప్రాబ్లమ్, బట్ వన్ టైం వాచ్ చేయొచ్చు. జియో హాట్స్టార్ లో అయితే ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య, ఇండివిజువల్ గానే చూడండి. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.